అందరికీ నమస్కారం అండి. నా పేరు నాంచారయ్య. నేను వొకేషనల్ టీచర్గా జిల్లా పరిషత్ హై స్కూల్ వెంట్రప్రాడలో 36 ఏళ్ళు సర్వీస్ చేశానండి. 1985 జూన్లో అక్కడ జాయిన్ అయ్యానండి. 2021 జూలైలో రిటైర్ అయ్యానండి. నేను 24 సంవత్సరాలు పార్ట్ టైం ఉద్యోగం చేశామండి. 12.5 సంవత్సరాలు రెగ్యులర్ ఉద్యోగం చేశామండి. రెగ్యులర్ శాలరీ తీసుకున్నామండి. 24 ఏళ్ళు పార్ట్ టైం జీతం తీసుకున్నప్పుడు కనీసం మాకు ఇల్లు రావడానికి ఛార్జీలకు కూడా సరిపోయిన పరిస్థితుల్లో ఆ ఉద్యోగం చేసామండి. ఏదో పర్మనెంట్ అవుతుందనే ఉద్దేశంతో దేవుడి దయ వల్ల 2009లో మేము పర్మనెంట్ అయ్యామండి. 2021లో రిటైర్ అయ్యాం. ఏదో దేవుడి దయ వల్ల 2021లో నేను రిటైర్ అయ్యే నాటికి 56,000 చిల్లర జీతం తీసుకున్నానండి. నేను లాస్ట్ జీతంగా నేను రిటైర్ అయిన తర్వాత నేను నా పెన్షన్ కింద నెక్స్ట్ మంత్ ఆ తర్వాత 2 నెలల లోపల నేను పెన్షన్ కింద తీసుకునేది 2,500 రూపాయలండి. 58,000 రూపాయలు తీసుకుని కుటుంబాన్ని పోషించిన నేను 2,500 రూపాయలతో కుటుంబాన్ని పోషించడం భారం అయ్యి ఏమి చేయడానికి చేతగాక ఒక ట్రాక్టర్ ఒకటి లోన్ మీద తీసుకుని ఆ ట్రాక్టర్ డ్రైవర్గా నా జీవితాన్ని గడుపుతున్నానండి. ప్రస్తుతం నేను ఏదో కొంచెం కౌలు వ్యవసాయం చేసుకుంటూ ఇంక వేరే దారి లేదండి, ఇంక చేయడానికి ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ వయసులో ఏ ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. ఏదో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో చేసి కుటుంబాలను బతికించే పరిస్థితి కూడా లేదు. దేవుడు ఇచ్చిన ఓపిక ఉందని ఒక ట్రాక్టర్ ఒకటి తీసుకుని ఒక కౌలు వ్యవసాయం ఒక 10 ఎకరాలు తీసుకున్నామండి. అది కూడా లాస్ట్ ఇయర్ మొత్తం మునిగిపోయి అప్పుల పాలు అయిపోయామండి. బుడమేరు వరద మూలంగా మొత్తం కొట్టుకుపోయినాయండి అన్నీ. బండి కిస్తీకి సంవత్సరానికి 1,70,000 రూపాయలు బండి కిస్తీ కిందే కట్టాలండి. ట్యాక్సులు కానీ అయితే 2 లక్షల రూపాయలు బండి కిందే కట్టాలండి. అది ఇవన్నీ భారం అయిపోయి ఈ సంవత్సరం ఒక 4.5 ఎకరాల వ్యవసాయం మాత్రమే తీసుకుని ఆ వ్యవసాయం మాత్రమే చేస్తున్నానండి. నేను ప్రస్తుతం మా పరిస్థితి అన్ని రకాలుగా మామూలు కామన్ మ్యాన్కు వర్తించేటువంటి ఒక్కటి కూడా మాకు వర్తించట్లేదండి. రేషన్ కార్డు అసలు లేనే లేదండి. వైట్ కార్డు మేము రద్దు చేసాం. ఆ తర్వాత ఏ కార్డు మాకు ఇవ్వలేదు. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డులు లేవు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్ 4,000 రూపాయలు, మామూలు వాళ్ళకి పెన్షన్ 4,000 ఇస్తుంటే మాకు వచ్చే పెన్షన్ 2,500 రూపాయలండి. ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదండి. ఇవాళ 64 ఏళ్ళు వెళ్ళి 65లోకి వచ్చేసానండి నేను. ఇవాళ నేను ఏ పని కూడా ఏదో ఓపికన్న మడి చేయగలిగానండి. ఇప్పుడు ఉన్న ఆరోగ్య సమస్యల మూలంగా అది కూడా నడుము మోకాళ్ళు ఈ ట్రాక్టర్ దోలతం మూలంగా, ఈ వయసులో ఈ ట్రాక్టర్ దోలతం మూలంగా ఈ మోకాళ్ళు నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయినాయండి. ఈ ట్రాక్టర్ కూడా తోలలేని పరిస్థితి. డ్రైవర్లను పెట్టి ట్రాక్టర్లు మెయింటైన్ చేసి తిప్పే రోజులు కూడా కాదండి. ఇవాళ మా పరిస్థితి అగమ్యగోచరం అయిపోయామండి. అసలు ఏం చేయాలో ఏంటి, అసలు మా జీవితానికి మార్గం ఏంటో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయామండి. కాబట్టి ప్రభుత్వం వారికి నేను మాట్లాడే మాటల్ని మన ముఖ్యమంత్రి గారికి, అట్లాగే మన విద్యాశాఖ మంత్రి గారికి, అట్లాగే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా చేరే విధంగా మా పరిస్థితిని 36 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసి ఇవాళ ఒక కూలి మనిషి చేసే ప్రతి పని కూడా మేము చెయ్యిందంటూ ఏం లేదండి. అసలు చేలోకి వెళ్తే నాట్లు వేసే దగ్గర నుంచి అన్ని రకాల పనుల్లోనూ మేము కూడా ఉండి చేసుకుంటేనే కానీ కూలి వాళ్ళని పెట్టి గట్టి మీద కూర్చొని చేయించే పరిస్థితి కాదండి మాది. అవన్నీ చేసి వస్తే ఇంటి దగ్గర పూట గడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఇది నేను చెప్పేది ఏదో ఈ రీల్స్ చేయడానికో లేకపోతే ఏదో జనానికి ఏదో ఇది చేయడానికో చెప్పే మాటలు కాదండి. ఉన్న వాస్తవ పరిస్థితి అండి. ఇవాళ అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఏ చిన్న సమస్య వచ్చినా ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్తేనే 1,000 రూపాయలు అవుతున్నాయండి. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని మినిమం 10,000 రూపాయలు టెస్టుల పేరుతోనో హాస్పిటల్ పేరుతోనో వాటితోనో ఒక మినిమం 10,000 మినిమంగా బిల్ అవుతుందండి. అదే ఆరోగ్యశ్రీ కనుక ఉన్నట్టయితే కనీసం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేదా హెల్త్ కార్డు ఉన్నా కనీసం అటువంటి చిన్న చిన్న మేము చూపించుకోగలిగిన పెద్ద విషయాలు ఏదైనా వచ్చినప్పుడు అట్లాంటి ఆధారం అనేది ఒకటి ఉందనేది మాకు ఒక ఇది ఉండేదండి. కాబట్టి ఏ ఇది లేదండి. అసలు మేము ఏంటో మా జీవితాలు ఏంటో, మమ్మల్ని నమ్ముకున్న మా కుటుంబం పరిస్థితి ఏంటో ఇవాళ మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామండి. కుటుంబానికి ముద్ద పెట్టలేం. మేము దర్జాగా మా 36 ఏళ్ల నుంచి ఉద్యోగం పేరుతో గౌరవంగా ఇస్త్రీ బట్టలు వేసుకు తిరిగామండి. ఇవాళ ఇస్త్రీ బట్టలు కాదు కదా, మామూలు బట్టలు వేసుకునే పరిస్థితి కూడా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో దిగజారిపోయి ఉన్నాయండి మా జీవితాలు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు మమ్మల్ని మా పరిస్థితిని ఆలోచించి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించి మాలాంటి వాళ్ళ జీవితాల్లో ఏదో ఉన్న బ్రతికిన 4 రోజులు మనశ్శాంతిగా బతికేటటువంటి పరిస్థితిని కల్పించి మమ్మల్ని
ఆదుకోవాల్సిందిగా సవినయంగా మీకు మనవి చేస్తున్నాం సార్.